హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్నీ టేస్ట్ అండ్ లాగ్. ఈరోజు ఉసిరికాయ మురబ్బా తయారీ విధానం చూద్దాం. చూసే ముందు దీనివల్ల యూజెస్ తెలుసుకుందాం. ఇందులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతిరోజు మనం డైలీ ఆహారంలో ఒక ఉసిరికాయ తినాలి. ఇవి ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి. దొరికినన్ని రోజులు ప్రతిరోజు ఒక ఉసిరికాయ తిందాం, జీవితాంతం ఆరోగ్యంగా ఉందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కిలో ఉసిరికాయలు, నిమ్మకాయ, ఎలాచి, 1 కిలో షుగరు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఈ ఉసిరికాయలని నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. కడాయిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మన దగ్గర ఏదైనా హోల్స్ ఉన్న బౌల్ ఉంటే అది తీసుకొని దీని మీద పెట్టుకొని వాటర్ పైన ఇలా ఉసిరికాయలు మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆవిరికి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. ఇన్ కేసు మీ దగ్గర ఇలాంటి బౌల్ లేకపోతే ఇడ్లీ ప్లేట్లలో ఉడికించుకోండి. మధ్యలో తీసేసి ఒకసారి తిప్పి ఇలా బాగా ఆవిరి వచ్చేటప్పుడు తీసేసి ఒకసారి తిప్పేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. మొత్తం అన్ని సైడ్స్ ఉడకాలి ఉసిరికాయ. అందుకు చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ పడుతుంది ఉడకటానికి. చూడండి, ఇలా ఫోర్క్ పెట్టి గుర్తు చూస్తే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఉసిరికాయలని సైడ్కి పెట్టుకున్నాను. కొంచెం ఆరాక కొంచెం ఆరనిచ్చి ఇలా హోల్స్ పెట్టాలి ఉసిరికాయకి ఫోర్క్ తోటి. అన్ని ఉసిరికాయలకి ఇలా హోల్స్ పెట్టుకోండి. 3 సైడ్స్ హోల్స్ పెట్టుకోండి. చూడండి, ఇలా హోల్స్ పెట్టి సైడ్కి పెట్టుకొని ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కిలో షుగర్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, కొంచెమే యాడ్ చేయండి. ఒక్కసారి కలిపేసి మనం ఆల్రెడీ ఆవిరికి ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పాకంలో. ఇప్పుడు మూత పెట్టి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, షుగర్ మెల్ట్ అయింది. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ కట్ చేసి ఒక చెక్కని ఇందులో పిండుకోవాలి. పాకం గట్టి పడకుండా నిమ్మకాయ పిండుకుంటున్నాను నేను. ఇలా పిండుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ పాకం తీగ పాకం లాగా రావాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, పాకం దగ్గరకు వచ్చింది. ఒకసారి టెస్ట్ చేస్తే తీగ పాకం లాగా అనిపిస్తుంది మనకి. అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఉసిరికాయ మురబ్బా తయారైపోయింది. ఇది మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్ స్టోర్ ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 ఇయర్ ఉంటుంది. ఏం చెడిపోదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.